హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అభిసారిక. ఈ కథని రచించిన వారు వేణు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, సారిక ఏంటి సారిక ఇంట్లో లేదు, బయటికి వెళ్ళిందా, నాకు చెప్పకుండా వెళ్ళదు కదా అని భార్య సారికకి ఫోన్ చేశాడు అభి. ఫోన్ బిజీ వస్తుంది. బ్యాగ్ లోపల పెట్టి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని హాల్లో కూర్చున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. అమ్మయ్యా, సారిక అయి ఉంటుంది అని ఫోన్ చూశాడు. కానీ సారిక కాదు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. చీకటి పడుతుంది. సారిక ఇంకా రాలేదు. సారిక ఫోన్ బిజీ వస్తూనే ఉంది. క్షణానికి అభిలో అలజడి మొదలైంది. తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశాడు. కానీ ప్రయోజనం లేదు. అలజడికి తోడుగా పెద్ద వర్షం, ఉరుములు మెరుపులు ధారాళంగా. అభికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అభి డోర్ తీయగానే ఎదురుగా సారిక వర్షంలో తడిసిపోయింది. అభిని దాటుకొని రూమ్లోకి వెళ్ళింది. అభి కిచెన్లోకి వెళ్ళి వేడి కాఫీ తీసుకుని సారిక రూమ్ ముందు నిల్చున్నాడు. సారిక డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి వచ్చింది. అభి కాఫీ ఇచ్చి తన రూమ్లోకి వెళ్ళాడు. అభి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. అమ్మ నాన్న ఊరిలో ఉంటూ ఉన్న కొంత పొలం చూసుకుంటారు. అభి కుటుంబ పరిస్థితి అర్థం చేసుకుని చదువు మధ్యలో ఆపేసి ఉద్యోగంలో చేరాడు. ముందు చిన్న ఎంప్లాయీగా చేరిన తన తెలివి హార్డ్ వర్క్తో స్టోర్ మేనేజర్గా ఎదిగాడు. తనకంటూ ఒక 3 బెడ్రూమ్ తీసుకొని అమ్మ నాన్నలతో హ్యాపీగా ఉండాలి అని అభి కోరిక. ఆ కోరిక పూర్తి చేయాలని కొంత డబ్బు సేవింగ్ చేస్తూ ఒక 3 BHK ఫ్లాట్ కొన్నాడు. ఊరిలో కొంత పొలం కూడా కొన్నాడు. కొడుకుకి పెళ్లి చెయ్యాలి అని బంధువులలో ఒక సంబంధం చూశారు. తానే సారిక నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయ్. సారిక ఒక్కగానొక్క కూతురు. గారాబంగా పెరిగింది. సారిక బాగా చదువుకున్న అమ్మాయి కావడంతో ముందు అభిని వ్యతిరేకించిన అమ్మా నాన్నలు పట్టుబట్టడంతో సారికకి తప్పలేదు. ఇలా అభి అంటే ఇష్టం లేకుండానే పెళ్ళి అయిపోయింది. పెళ్ళి తర్వాత అభి ఎంత మాట్లాడడానికి ప్రయత్నించినా ఎక్కువగా మాట్లాడేది కాదు. తర్వాత అభి తన ఇబ్బందిని అర్థం చేసుకొని వేరే గదిలో ఉండేవాడు. సారికతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కానీ తనకి కావలసినవి అన్నీ చూసుకునేవాడు. ఇప్పటికీ పెళ్ళి అయ్యి 6 నెలలు అయినా కూడా వాళ్ళు సరిగ్గా మాట్లాడుకోలేదు. ప్రస్తుతం అభి తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే ఫోన్ రావడంతో బయటికి వచ్చి మాట్లాడుతూ అనుకోకుండా సారిక రూమ్ వైపు చూశాడు. సారిక బెడ్ మీద పడుకొని ఉంది. డోర్ కూడా వేసుకోలేదు. అభి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి హాల్లో కూర్చుని ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఫోన్ మోగింది అనుకుంటూ అని ఫోన్ తీయడానికి వెళుతుండగా ఒక్కసారి ఆగి, తప్పు, ఎదుటివారి పర్మిషన్ లేకుండా వారి ఫోన్ మాట్లాడకూడదు అని అనుకొని వెనక్కి వెళుతుండగా ఫోన్ మళ్ళీ మోగింది. ఆ ఫోన్ డిస్ప్లే మీద హార్ట్ సింబల్తో మై లైఫ్ అని ఉండటం చూసి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళాడు. నిద్ర రావడం లేదు. తన లైఫ్లో వేరే వ్యక్తి ఉన్నాడా అని ఏవేవో ఆలోచనలు తన మెదడును తొలుస్తున్నాయి. అలా ఆలోచనలతోనే ఎప్పుడు పడుకున్నాడో కూడా తెలియదు. అలారం మోగగానే నిద్రలేచాడు. ఎలాగో సండే కావడంతో హాల్లో పేపర్ చదువుతూ కూర్చున్నాడు. అప్పుడే సారిక తన రూమ్ నుంచి బయటకు వచ్చి కిచెన్లోకి వెళ్ళింది. మళ్ళీ బయటికి వచ్చింది. ఏదో వెతుకుతుంది. బహుశా మొబైల్ కావచ్చు. కానీ
అభి పేపర్ చదువుతూ ఏం పట్టించుకోవడం లేదు. అప్పుడే సారిక అభిని నా ఫోన్ కనిపించిందా అని అడిగింది. అభి ఇక్కడ టీపాయ్ మీద ఉంది అన్నాడు. వెంటనే ఫోన్ తీసుకుని మీరు నా ఫోన్ ఎందుకు తీసుకున్నారు అంది కోపంగా. లేదు, నీ ఫోన్ నేను ఇక్కడ కనిపించింది చెప్పాను అన్నాడు కోపంతో. తన రూమ్లోకి వెళ్ళి గట్టిగా డోర్ లాక్ చేసుకుంది. అది అభికి అవమానంగా అనిపించింది. ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంటికి వచ్చిన అభికి సారిక కనిపించలేదు. తన రూములో కూడా లేదు. సారికకి ఫోన్ చేశాడు. నాట్ రీచబుల్ అని వస్తుంది. హాల్లో కూర్చున్నాడు. ఎదురుగా ఒక లెటర్ కనిపించింది. అది చదివాడు. అందులో సారాంశం ఇలా ఉంది. హలో అభి గారు, మిమ్మల్ని క్షమించమని అడగను. ఎందుకంటే నేను చేసేది తప్పు కాదు అనుకుంటున్నాను. ఈ లెటర్ ఎందుకు అనుకుంటున్నారా? అదేంటంటే నేను పెళ్ళికి ముందు ఒక అబ్బాయిని ప్రేమించాను. తనని మర్చిపోయి మీతో సంతోషంగా ఉండలేను. మరి మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నారా? అది మా అమ్మా నాన్న బలవంతం మీద చేసుకున్నాను. అది మా అమ్మా నాన్న తప్పు. అందుకే మీతో కలివిడిగా ఉండలేను. నా మనసు తనువు రెండూ నేను ప్రేమించిన వాడికే సొంతం. అందుకే వదిలి వెళ్ళిపోతున్నాను. మీరు కూడా వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి. వెతకొద్దు. ఒకవేళ నేను కనిపించినా నేను మీతో ఉండలేను. ఈ కొద్ది రోజుల మన బంధంలో మీరు నాకు ఎంతో సహకరించారు, అర్థం చేసుకున్నారు. మీలాంటి భర్త దొరకాలి అంటే రాసి పెట్టి ఉండాలి. నాకు రాసి లేదు. ఇట్లు సారిక. లెటర్ చదివిన అభికి కోపం, బాధ రాలేదు. కానీ తన మీద తనకే అసహ్యం వేసింది. తన చేతగాని తనం పట్ల విరక్తి కలిగింది. ముందుగా ఈ విషయాన్ని సారిక అమ్మా నాన్నలకు చెప్పాడు. దాంతో అందరూ అభి ఇంటికి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరూ అభిని చూసే చూపు అభికి ముళ్ళులా గుచ్చాయి. అభి అమ్మా నాన్న అభిని చూసి కోపంగా వెళ్ళిపోయారు. సారిక అమ్మా నాన్న సారిక వస్తువులు, వారు పెట్టిన కానుకలు తీసుకొని వెళ్ళిపోయారు. ఈ విషయం అందరికీ తెలిసింది. అభి బయటికి వెళితే జాలిగా కొందరు, హేళనగా కొందరు చూస్తున్నారు. తన ముందే తన గురించి జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ ఉన్నారు. ఆఫీసులో, కాలనీలో, ఊర్లో ఎక్కడికి వెళ్ళినా ఇదే జరుగుతుంది. ఇంట్లో అమ్మా నాన్న కూడా చేతకాని వాడు అని అనడం అభి తట్టుకోలేకపోయాడు. నా కొడుకు గొప్పవాడు అని పొగిడిన నోటితోనే దూషిస్తున్నారు. వీటన్నిటికీ దూరంగా వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడే ఆఫీస్లో కొంత స్టాఫ్ని దుబాయ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని తెలిసి అభి కూడా దుబాయ్ వెళ్తాను అని ఎండీని ఒప్పించి దుబాయ్ వెళ్ళాడు. కొత్త ప్రాంతం, కొత్త భాష. అక్కడ తన గురించి ఎవరికీ తెలియదు. తనని హేళన చేసేవారు ఎవరూ లేరు. రోజులు గడిచాయి. అభి అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండటం మొదలుపెట్టాడు. అలా 2 సంవత్సరాల తర్వాత అభికి ఊరు నుంచి ఫోన్ వచ్చింది. ఇన్ని సంవత్సరాల తరువాత ఇదే మొదటిసారి ఊరు నుంచి ఫోన్ రావడం, తెలుగు మాట్లాడటం. ఇంతకీ విషయం ఏంటి అంటే అభి నాన్నగారు చనిపోయారు అని. దాంతో వెంటనే ఊరికి వచ్చాడు అభి. అభిని చూసి ఎవరు గుర్తుపట్టలేదు. అంతలా మారిపోయాడు. ఎంతో దృఢంగా, భయం లేకుండా ధైర్యంగా నడుస్తూ ఉంటే
అందరూ వీడు అభినేనా అని షాక్ అయ్యారు. అప్పుడు సైలెంట్గా ఉన్నాడో లేదో అని తెలిసేలా బక్క పలచని మనిషి ఇప్పుడు సింహంలా గెడ్డం మీసాలతో ధైర్యంగా హుందాగా నడక గంభీరమైన స్వరంతో ఊరికి వచ్చాడు. తన ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు తండ్రి శవంగా ఉన్నాడు. తల్లి ఎంతో రోదిస్తుంది. అభి అన్నీ దగ్గరుండి చూసుకొని తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశాడు. బంధువులు అందరూ వెళ్ళిపోయారు. అభి తల్లి అభితో ఏం మాట్లాడటం లేదు. తండ్రి పోయిన బాధలో ఉంది అని అభి కూడా ఏం అనలేదు. కొన్ని రోజులు అక్కడే ఉండి అన్నీ ముగిశాక దుబాయ్ వెళ్ళేటప్పుడు కూడా తల్లి ఏం మాట్లాడకపోవడం అభిని బాధించింది. దాంతో అభి తల్లితో మాట్లాడడానికి ప్రయత్నించిన ఫలితం లేదు. కానీ ఆ రోజు అభి చూసిన దృశ్యం, అప్పుడే వచ్చిన సారిక తనని చూడగానే అభిలో ఏ విధమైన బాధ లేదు. సారికతో పాటు తన అమ్మా నాన్న కూడా వచ్చారు. వాళ్ళు అభిని క్షమించు బాబు అని అడిగారు. మా అమ్మాయి తన తప్పు తెలుసుకొని వచ్చింది అని అభి తల్లిని అడిగారు. అభి తల్లి నోరు తెరిచి క్షమించండి, నా కొడుకుకి ఇష్టం లేదు, మీ అమ్మాయితో మాకు సంబంధం లేదు, వెళ్ళిపోండి అని జవాబు ఇచ్చింది. ఆ మాట అభికి ఎంతో సంతోషం కలిగించింది. అభి నువ్వు లోపలికి వెళ్ళు నాన్న అనగానే అభి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సారిక అభి చెయ్యి పట్టుకొని నన్ను క్షమించండి అంది. దాంతో నాకు పెళ్ళయింది అన్న అభి మాటకి అందరూ షాక్ అయ్యారు. అవును, నాకు పెళ్ళయింది, నా భార్య పేరు కూడా సారికని అని ఫోటో చూపించాడు. పైగా తను గర్భవతి, అందుకే ఇక్కడికి తీసుకొని రాలేదు అన్నాడు. దాంతో సారిక వాళ్ళు వెళ్ళిపోయారు. మరునాడు అభి కూడా దుబాయ్ వెళ్ళిపోయాడు. అక్కడ తన భార్య సారికతో హ్యాపీగా ఉన్నాడు. అందరూ హేళన చేస్తున్నారు అని జీవితాన్ని వదిలేయకూడదు. సారిక లాంటి ఎంతోమంది అమ్మాయిలు ప్రేమ కోసం వెళ్ళి కష్టాలు పాలు అవుతున్నారు. అభి లాంటి భర్తల పరువు కోసం ఆలోచించి ప్రాణాలు కోల్పోయిన వారు చాలానే ఉన్నారు. ఆ సారిక లాంటి వారిని ఎదురించి నిలవాలని, ఈ అభిలా కొత్త జీవితానికి పునాది వేసుకోవాలని చెప్పేదే ఈ అభిసారిక. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.